మిత్రులారా అందరికీ నమస్తే. మనం డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బషీర్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, 77వ అందాల పోటీలు హైదరాబాద్ నగరం కేంద్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా 120 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా వామపక్షాలు కానీ వామపక్ష ప్రజా సంఘాలకు సంబంధించి కానీ ముఖ్యంగా డివైఎఫ్ఐగా ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటో వివరించండి పూర్తిగా. అందరికీ నమస్కారం అండి. షేక్ బషీరుద్దీన్, డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి దాదాపుగా 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మెగా ఈవెంట్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి వామపక్షాలుగా వామపక్ష ప్రజా సంఘాలుగా ముఖ్యంగా భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందాల పోటీలు నిర్వహణకు వ్యతిరేకం అంటే కాదు, ఇవాళ దానికోసం అని చెప్పేసి ఒక 200 కోట్లు కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్రం నిర్వహించడం మేము వ్యతిరేకంగా ఉన్నాం. అనేక సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మన ముందు ఉన్నాయి. వాటన్నిటికీ బడ్జెట్ లేదు, బడ్జెట్ నిధులు కేటాయించలేకపోతున్నాం అని చెప్తూ ఇవాళ అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు కేటాయించడం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతాము. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు అందాల వాళ్ళే ఎవరు ప్రదర్శించుకోవచ్చు, పోటీలు నిర్వహించుకోవచ్చు, అనేక పోటీలు నిర్వహిస్తున్నారు, అనేక వ్యతిరేకం కాదు మనం. కానీ ఇవాళ అనేక సమస్యలు ముందుకు వస్తున్నప్పుడు వాటన్నింటిని పక్కన పెట్టి వాళ్ళ అందాల పోటీల కోసం పెట్టడం ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, దానికోసం మేము డివైఎఫ్ఐ వ్యతిరేకిస్తాము. నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఒక ప్రకటన చేశారు. వాళ్ళు రాజు యువ వికాస్కి మాకు ఆ డబ్బులు సరిపోలేవు, అందుకని 2 దఫాలుగా మేము ఏదైతే లోన్స్ ఇస్తా ఉన్నామో ఆ లోన్స్ 2 దఫాలుగా ఇస్తామని చెప్పారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఇవాళ ఉపాధి లేక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కనీసం వాళ్ళకి ఉపాధి కల్పించడానికి డబ్బులు లేవు కానీ కదా ఇవాళ అందాల పోటీలు నిర్వహించడానికి ఎట్లా డబ్బులు వచ్చాయని చెప్పేసి మేము బట్టి గారిని రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఇవాళ నిరుద్యోగ సైన్యం పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి సారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ప్రియాంక గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ పేరుతో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశావు, కానీ ఇంతవరకు ఏ ఒక్క వాగ్దానం అమలు చేయట్లేదు. డబ్బులు లేవు, మా కాడ బడ్జెట్ లేదు, అసలు గవర్నమెంట్ నడవడానికి డబ్బులు లేవు అని చెప్పేసి నువ్వు మన హెచ్సియు భూములు కూడా అమ్మడానికి ప్రయత్నం చేసావు. అట్లాంటి సందర్భంలో ఈ అందాల పోటీలు నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మేము అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఈ 200 కోట్ల రూపాయలు నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాటిని మిస్యూజ్ చేయకుండా ఇవాళ అనేక రైతు సమస్యలు ఉన్నాయి. ఆ రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ 200 కోట్లు కేటాయించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ కూలీల సమస్యలు అనేక ఉన్నాయి. ఆ కూలీల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతాము. లేదు, యువ సైంటిస్టులు అందరినీ ఒక పోగేసి కొత్త ఆవిష్కరణలు చేయడం కోసం ఈ డబ్బులు ఖర్చు పెడితే రేపు సమాజానికి ఉపయోగపడదా అని చెప్పేసి మేము అడుగుతాము. కొత్త వంగడాలు కనుక్కుంటే ఈ వ్యవసాయానికి ఉపయోగపడదా అని చెప్పేసి మేము అడుగుతాము. లేదు, కూలీలకి వాళ్ళ కూలీ బంధు పేరుతో ఇంకో బంధు పేరుతో ఇస్తే రేపు కూలీల జీవితాలు బాగుపడవా అని చెప్పేసి మేము అడుగుతాము. నిరుద్యోగ వృత్తి అడుగుతాము. లేదా విద్యార్థులకు ఖర్చు పెట్టండి, విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టండి అని చెప్పేసి అడుగుతారు. కానీ వీటన్నింటిని పక్కన పెట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏదో విపరీతం డబ్బులు ఉన్నట్టుగా అందాల పోటీలు పెట్టడానికి ఏంటి అని చెప్పేసి అడుగుతాం. ఇంకొక విషయం, ఈ అందాల పోటీలు నిర్వహించడం కోసం విదేశీ వనితలను తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ అన్ని జిల్లాల్లో ప్రచారం చేస్తామని చెప్పేసి అడుగుతాం. మేము వామపక్షవాదులుగా డివైఎఫ్ఐ, మేము అంతర్జాతీయవాదులు అందరం ప్రపంచం అంతా కలిసి ఉండాలి, ప్రపంచ కార్మికుల ఏకంగా నినాదించినట్టు వాళ్ళం మేము. దానికి వ్యతిరేకం కాదు. మీరు వాళ్ళు విదేశీ వంతులు తీసుకోవచ్చు, ఎవరైనా మహిళే వాళ్ళకి ఎక్కడైతే రిటర్న్ హక్కు వాళ్ళకు ఉంది, మేము కాదు. కానీ అందాల పోటీల కోసం వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ యూత్ని రెచ్చగొట్టే పని చేయొద్దు అని చెప్పేసి మేము కోరుతాము. ఎందుకంటే ఇప్పటికే యూత్ తెలంగాణ కావచ్చు, భారతదేశంలో కావచ్చు విపరీతంగా పెడదారులు పడుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ పేపర్ టీవీ చూస్తే విశ్వ సంస్కృతి పెద్ద ఎత్తున పెరిగిపోయి చాలా దుర్మార్గాలు జరుగుతున్న పరిస్థితి మనకే తట్టుకునే పరిస్థితులు మనం ఉన్న పరిస్థితి మనకు కనపడతాం. అట్లాంటి సందర్భంలో ఇవాళ మళ్ళీ అందాల పోటీలు వాళ్ళని తీసుకొచ్చి బట్టలు లేకుండా అర్ధనగ్నంగా ప్రదర్శన చేస్తే ఇవాళ యూత్ ఎట్లాంటి పరిస్థితులు ఉంటారని చెప్పి పెడతాం. ఇవాళ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే వాళ్ళ తెలంగాణలో గంజాయి డ్రగ్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయి, దాన్ని అరికట్టడం కోసం సినీ పరిశ్రమ కూడా మాకు సహకరించాలని చెప్పి పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది మనకు తెలుసు. ఒక పక్కన గంజాయి, మరొక పక్కన వాళ్ళ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఆదాయం మద్యం ద్వారా వస్తూ ఉంది. మద్యం పెద్ద ఎత్తున ఏర్లై పారుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఒక పక్కన గంజాయి, మరొక పక్కన మద్యం, మరొక పక్కన సెల్ ఫోన్ వల్ల అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల సాహిత్యం పెద్ద ఎత్తున సెల్ ఫోన్ మనకు కనపడుతుంది. ఫేస్బుక్ ఓపెన్ చేసిన, వాట్సాప్ ఓపెన్ చేసిన పెద్ద ఎత్తున అశ్లీలం మనకు కనపడుతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్న యూత్, మరొక పక్కన అశ్లీల వెబ్సైట్లు, మరొక పక్కన మందు, మాదక ఇవన్నీ ఉన్నటువంటి యూత్, మరొక పక్కన నువ్వు ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి అందాలు ఆరబోస్తే యూత్ రెచ్చిపోయి రేపు సమాజం మీద పడితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము అడుగుతాము. ప్రభుత్వం బాధ్యత లేదని చెప్పేసి మేము అడుగుతాము. ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ యూత్ను రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత పక్కదారి పట్టి దానికోసం ఇవన్నీ చేస్తున్నారేమో అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. కాబట్టి ఏదైతే ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారో దాన్ని ఆపేస్తే మంచిదని చెప్పేసి మేము కోరుకుంటాము. దాన్ని ఖర్చు పెట్టే డబ్బులు
అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలు ఖర్చు పెట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందాల పోటీలను డీవీఎఫ్ఐ కానీ వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందం అంటే అసలు మీరనే డెఫినేషన్ ఏంటి? అందానికి డెఫినేషన్ అంటూ లేదండి. అందం మనసుని బట్టి అందం ఉంటుంది. మన మనసు అందంగా ఉంటే మన శరీరం కూడా అందంగా ఉంటుంది. కానీ ఇవాళ ఈ కార్పొరేట్ కంపెనీలు అందం పేరుతో డబ్బులు చేసుకోవడం కోసం, లేదు వాళ్ళు అందాల ఆరబోతు ద్వారా మనీని సంపాదించడం కోసం, ఈజీ మనీ కోసం ఇవాళ అందాల పోటీలు పెడతా ఉన్నారు. ఇది పెద్ద మార్కెట్. ఈ మార్కెట్కి దానికోసం పెద్ద ఎత్తున దానికోసం కాస్మెటిక్స్ అమ్ముకోవడం కోసం, లేదా దుస్తులు అమ్ముకోవడం కోసం, లేదా కింద నుంచి పై దాకా అన్ని అమ్ముకోవడం కోసం చేస్తున్నటువంటి పోటీ తప్ప ఇది వేరే కాదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందం అనేది మనసుని బట్టి ఉంటుందండి, శరీరాన్ని బట్టి కాదు. మనసు అందంగా ఉంటే మనుషులు అందంగా ఉంటారు. అది మనం ఈ సమాజానికి ఇవ్వాల్సిన మెసేజ్. కానీ తప్పుడు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. 0 సైజ్ పేరుతోని, లేదా అందంగా తెల్లతోలు, నల్లతోలు ఈ పేర్లు పెట్టేసి సమాజాన్ని విడదీస్తూ ఉన్నారంటే ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందం అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి అందం ఉంటుందండి. ఇప్పుడు కరేబియన్ దీవులను నల్లగా ఉంటారు, వాళ్ళు అందంగానే ఉంటారు. వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లోనూ తెల్లగా ఉంటారు, వాళ్ళు అందంగా ఉంటారు. మన మధ్య ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళు చామన్ ఛాయలో ఉంటారు, మనం అందంగానే ఉంటాం. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా పరిస్థితిని బట్టి అందం ఉంటుంది తప్ప ఇట్లే ఉండాలి, అందం అంటే ఈ సైజులో ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పేసి నిర్ణయించడం సరైనది కాదు. అట్లా నిర్ణయించి వల్ల మొత్తం యూత్నంతా కూడా పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇది సరైన అందం కాదు. అందం అంటే శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది అనేది మనం కీలకంగా అర్థం చేసుకోవాలి. ఈ అందాల పోటీలు నిర్వహించడం సరైనది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సార్ చెప్పండి, 200 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అంటున్నారు. ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది? అందరినీ డబ్బులు పెట్టి అందరినీ అందాలు ఆరబోతా చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించి ఏమి లబ్ధి జరుగుతూ ఉంది? ప్రజలకి ఏమి ఇంట్రెస్ట్, ఇతర ఛానల్స్కి ఏమి ఇంట్రెస్ట్, ప్రింట్ మీడియాకి ఏమి ఇంట్రెస్ట్, ఏంటి దీనివల్ల ఎవరికి ఏమి లబ్ధి జరుగుతుంది వివరించండి. ఇప్పుడు ఈ అందాల పోటీల వల్ల ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు లాభపడడానికి అవకాశం ఉంది. వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉందో వాళ్ళ సరుకులు అమ్ముకోవడం కోసం, వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం, అందానికి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ అమ్ముకోవడం కోసం పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఆ మార్కెట్లో భాగంగా వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఎంతో అంతో ఇచ్చడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరైతే ఏ దేశాల నుంచి అయితే పాల్గొంటారో ఆ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇట్లా అందంగా ఉండడానికి కారణం మా కాస్మెటిక్స్ వాడటం, అంటే కాలు గోరు కానీ తల వెంటి వరకు మొత్తం కూడా వ్యాపారం చేస్తూ అమ్మాయిలు అంగంగా ప్రదర్శన చేస్తూ ప్రతి అంగానికి కూడా ఈ వాడితే అందంగా ఉంటారని తప్పుడు ప్రచారాన్ని తీసుకొస్తూ వాళ్ళు మొత్తం ఈ కాస్మెటిక్ ఈ మార్కెట్లోకి మొత్తం కాస్మెటిక్ వస్తువులు దింపేసి ప్రతి దానికి కూడా మేకప్ లేకుండా అందంగా ఉండే పరిస్థితి లేకుండా తీర్చిదిద్దుతూ వాళ్ళు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. పెద్ద మార్కెట్ ఇవాళ ఈ అందాల పోటీల ద్వారా నడుస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ మీడియా వాళ్ళకి కానీ ఇచ్చేది ఉంది. రెండోది ఇవాళ ఈ టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి దీని ద్వారా వీళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మీడియాలు అట్లా లేవు, కొన్ని మీడియాలు మాత్రం అట్లా తప్పుదారులు వెళ్తున్న పరిస్థితి. వాళ్ళకు కూడా మేము సలహా తెలుసుకున్నాం. మీడియా అంటే వాళ్ళ 4వ స్తంభం సమాజానికి, అట్లా కాకుండా మంచి ప్రచారం చేయండి, మంచిని తీసుకెళ్ళండి ప్రజల్లోకి అని చెప్పేసి మేము కోరుతాము. ఇది పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. 200 కోట్లు పెట్టి అదనంగా లాభం ఆశించే పరిస్థితి మనకు కనపడతా ఉంది. కానీ దానివల్ల యూత్ మొత్తం కూడా పెడదారి పడుతున్నారు, అమ్మాయిల మొత్తం కూడా పెడదారి పడే అవకాశం ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ పేదల పక్షపాతంగా ఉండదు తప్ప కార్పొరేట్ పక్షపాతంగా ఉండకూడదని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాము. సో అందాల పోటీలు అంటా ఉన్నారు, అశ్లీల సాహిత్యం, అశ్లీల చిత్రాలకు ఇప్పటికే డివైఎఫ్ఐ పనిచేస్తుంది. నేను ఎరుగుదను అనేక యువజన సంఘాలు పనిచేస్తున్న నేపథ్యంలో మహిళా చట్టాలు సరిగా పనిచేయట్లేదు. మహిళల మీద అఘాయిత్యాలు అనేకం పెరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్న క్రమంలో అంగాంగ ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శనతో ఈ అందాల పోటీలు మరి ఇటువైపు తీసుకుపోదాం అనుకున్నారు. డివైఎఫ్ఐగా స్పందించండి. ఇప్పటికే భారతదేశంలో ప్రతి గంటకు 70 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు పెరుగుతూ మనకు సర్వే చెబుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల మీద, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మన రోజు పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం, అత్యంత జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ జరుగుతున్నటువంటి దాడులను ఆపకుండా, చట్టాలు పకడ్బందీగా అమలు చేయకుండా, మహిళలను రక్షించకుండా మళ్ళీ ఇప్పుడు అందాల పోటీలు పెట్టడం వల్ల ఇంకా ఈ యూత్ రెచ్చగొట్టే పరిస్థితి కనపడతా ఉంది. యూత్ కూడా కోరుకుంటారు, ఇవి మాకు కావాలని చెప్పి వాళ్ళకి తెలియని వయసులో ఇట్లాంటి వాళ్ళు కోరుకుంటారు. కానీ గవర్నమెంట్ సక్రమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి వీటి పెట్టి యూత్ని రెచ్చగొట్టకుండా మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయడం, మహిళలపై దాడులు జరగకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. ఆ డబ్బు లేదో, ఆ 200-300 కోట్లు లేదో వీటిని పకడ్బందీగా పెడితే తెలంగాణ రాష్ట్రం అమ్మాయిల పక్షాన, ఆడవాళ్ళ పక్షాన ఉన్నట్టుగా ఉంటుంది. ఆ రకంగా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రోజుకి మహిళల పట్ల వివక్ష పెరిగిపోతూ ఉంది, దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, మర్డర్లు, రేపులు పెరిగిపోతున్న సందర్భంలో
మహిళా పక్షపాతిగా గవర్నమెంట్ ఉండి వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటాము. ఈ డబ్బులు మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయడం కోసం లేదా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం మహిళల రక్షణ కోసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటాము. ఒక్కొక్క డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, అశ్లీల వెబ్సైట్లు ఇప్పుడు ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి పెడితే యూత్ ఇంకా రెచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుగా అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ పునరుద్ధరణ వాళ్ళ డెవలపింగ్ కోసం ఈ డబ్బులు ఉపయోగించాలని చెప్పి మేము కోరుకుంటాము.